బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి. వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగానే మీకు ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఇలా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, డైరెక్ట్ నా వీడియోస్ చూసేయచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టుడే ఐఎమ్ హియర్ టు షేర్ అ గ్రేట్ఫుల్ మూమెంట్ విత్ యూ ఆల్. అదేంటంటే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిందనమాట. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో నేను Jan 24th రోజు అప్లోడ్ చేశాను. ఇప్పటికి 3 months అవుతుంది. సో ఇంత షార్ట్ జర్నీలో నేను 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతానైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో అన్ని వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని కదా. సో నేను అనుకుంటుండే అనమాట, అంత ఈజీగా సబ్స్క్రైబర్స్ రారు, చాలా టైం పడుతుంది, మినిమం 1 year పట్టొచ్చేమో అన్నట్టు నేను అనుకుంటుండే. ఇన్స్టాగ్రామ్లో అలా అయితే ఈజీగానే వచ్చేస్తారు కదా ఫాలోవర్స్. సో యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ కొంచెం కష్టం అనుకున్నాను. బట్ నేను ఇంత తొందరగా 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యాక ఐ వాజ్ వెరీ హ్యాపీ. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నా 1000 సబ్స్క్రైబర్స్ హ్యాపీనెస్ అంతా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకొని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. యూట్యూబ్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఫస్ట్ మైల్ స్టోన్ అనేది 1000 సబ్స్క్రైబర్స్ అనమాట. సో మనమైతే 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోయాము. కేవలం అదంతా మీ అందరి వల్లే, మీ అందరి సపోర్ట్ వల్లే 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోయాను. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. నాకు ఈ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే ఒక 3 మెంబర్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. దాంట్లో ఫస్ట్ పర్సన్ వచ్చి మా హస్బెండ్. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అన్న థాట్ అయితే నాకు ఒక 3 years బ్యాకే వచ్చింది. బట్ నేను చేయాలి అన్నంత డేర్ అసలు ఎప్పుడు చేయలేదు. ప్రణయ్కి చెప్తూ ఉండే నాకు ఇట్లా చేయాలని ఉంది అని చెప్పి. సో తను అప్పుడే అన్నాడు అనమాట, స్టార్ట్ చేయు అని చెప్తే నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత తను నన్ను ఇంకా పుష్ చేస్తుండే, చెయ్యు యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పేసి చాలా ఎంకరేజ్ చేశాడు నన్ను చేయడానికి. సో నేను యూట్యూబ్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మేమిద్దరం డిస్కస్ చేసుకుంటాము. నేను తనని అడుగుతూ ఉంటాను, తన సజెషన్స్ కూడా తీసుకొని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. తన సపోర్ట్ లేకపోతే మాత్రం నేను అస్సలు ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఫర్ యువర్ సపోర్ట్. ఐ లవ్ యూ సో మచ్. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి మా అత్తమ్మ. ఎందుకంటే మా అత్తమ్మ సపోర్ట్ లేకపోతే మేము అసలు వీడియోస్ చేయాలి అన్న థాటే వచ్చేది కాదు. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి మేము డిసైడ్ అయిన తర్వాత మా అత్తమ్మని అడిగాము ఇట్లా చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి. సో మా అత్తమ్మ కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇట్లా చేయడము. సో తను కూడా ఓకే అని చెప్పింది. నేను నార్మల్గా ఎప్పుడైనా టీవీ చూసుకుంటూ ఇట్లా కూర్చుంటే మా అత్తమ్మ నాకు చెప్తూ ఉంటుంది, వీడియోస్ వెళ్ళి ఎడిట్ చేసుకో, అప్లోడ్ చేయి అని చెప్తుంది. బయటికి వెళ్ళినా కూడా ఏదైనా కొత్తగా ఏదైనా కనిపిస్తే మా అత్తమ్మ వీడియో తీసుకో, అప్లోడ్ చేసుకో, ఇట్లా నాకు ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ప్రణయ్ ఉన్నప్పుడు ప్రణయ్ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ప్రణయ్ ఇంకా అక్కడికి వెళ్ళిపోయాక మా అత్తమ్మే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఐ లవ్ యూ. థర్డ్ పర్సన్ వచ్చి ప్రవీణ, ప్రణయ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. నాకు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ అండ్ షీఈస్ ఆల్సో యూట్యూబర్. సో నేను ఇంకా యూట్యూబ్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత నాకు ఇంకా యూట్యూబ్ గురించి అప్పుడు స్టార్టింగ్లో నాకు ఏం తెలియదు కదా. సో నేను తనకు కాల్ చేసి అడుగుతుండే అనమాట, ఎలా చేయాలి, ఏంటి ప్రాసెస్, ఎలా ఎడిట్ చేయాలి అని చెప్పేసి. సో తను నాకు ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఎలా ఎడిట్ చేయాలి, ఏ యాప్స్ యూజ్ చేయాలి, థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నాకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో నేను ఏ టైంలో కాల్ చేసినా కూడా కాల్ పిక్ చేసి మరీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. మళ్ళీ నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే తను వ్యూస్ చెక్ చేస్తూ ఉండేదన్నమాట. సో మంచి వ్యూస్ రాగానే ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తుంది, మంచి వ్యూస్ వస్తున్నాయి, మంచి రీచ్ వస్తుంది, కంటిన్యూ చేయి అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ప్రవీణ. ఐ లవ్ యూ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పటివరకు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు చూస్తుంటే, సో దాంట్లో ఇంకా నేను ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, లేకపోతే ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ రావాలా నా నుండి అని మీరు అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను పక్కా కామెంట్స్ చూసి నన్ను నేనైతే ఇంప్రూవ్ చేసేసుకుంటాను. సో నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని హై చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేయగానే ఒక 1 month 2 months అట్లా అవ్వగానే మనకి సబ్స్క్రైబర్స్ ఇంకా రాకపోయేసరికి, రీచ్ రాకపోయేసరికి అరే ఇన్ని చేస్తున్నాం ఇంకా రావట్లే అని చెప్పేసి మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది లో అయిపోతూ ఉంటుంది. సో ఇట్లా మనకి మంచి రెస్పాన్స్ మనకి పబ్లిక్ నుండి వచ్చిందంటే మనకి ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది కదా. సో అరే ఇంత మంచి సపోర్ట్ వస్తుంది, మనం కూడా ఇంకా చెయ్యాలి అని చెప్పేసి. సో నాకైతే ఫైనల్లీ అదంతా మీ దగ్గర నుండి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇలాగే మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. ఐ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.
Hi guys, how are you all? Welcome back to our channel Vaishu V. So main reason for today's video, Vaishu ki 1k subscribers వచ్చారు కదా. I'm so happy. All the best Nana, very happy. నేను వైషుకి చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. She love flowers ఇంకా కేక్ పంపిద్దాం. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియో వైషు చేస్తుంది నేను సర్ప్రైజ్ చేసిన తర్వాత అండ్ షీల్ పుట్ ఆన్ యూట్యూబ్ అండ్ ఎప్పుడులాగానే ప్లీజ్ సపోర్ట్ హర్. రెస్ట్ ఆఫ్ ది వీడియో వైషు తీస్తుంది నేను ఈ సర్ప్రైజ్ చేసిన తర్వాత. హోప్ యూ లైక్ ఇట్. ఈ హ్యాపీనెస్లో ప్రణయ్ అయితే నాకు ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాడు. అదేంటంటే ఫ్లవర్స్ అండ్ కేక్ పంపించాడు. సో ఆ కేక్ అయితే నేను మీ అందరి ముందు కట్ చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ గో. ఆ కేక్ ఎంత బాగుంది కదా. థ్యాంక్ యూ నానా. సో లేట్ చేయకుండా కేక్ అయితే కట్ చేద్దాం. నాకు మౌత్ వాటరింగ్ అవుతుంది. సో తొందరగా ఈ కేక్ తినేద్దాం. ఫస్ట్ మీ అందరికీ అండ్ సెకండ్ నాకు. సో యమ్మీ. వీడియోలో మొత్తం తినలేకపోతున్నా. వీడియో అయిపోయాక మాత్రం సగం మొత్తం నేనే తినేస్తా. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషువి. బాయ్.